సో ఆబ్వియస్లీ మనకి సండే ఈజ్ అ స్పెషల్ డే. ఈజ్ మై వన్ మోర్ లిటిల్ బ్రదర్. అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, పట్టించుకోకండి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేసీ బ్లాగ్స్ ఛానల్. సో ఎప్పుడో 2 years బ్యాక్ స్టార్ట్ చేసిన ఈ ఛానల్లో ఓన్లీ 2 వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేశాం. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. సో ఆబ్వియస్లీ మనకి సండే ఈజ్ అ స్పెషల్ డే. సో సండే రోజు అయితే వ్లాగ్స్ మంచిగా తీరిక చేసుకోవచ్చు. దిస్ ఈజ్ మై వన్ మోర్ లిటిల్ బ్రదర్. అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, పట్టించుకోకండి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సండే రోజు మనం ఏం కుక్ చేసుకున్నాం అని కుకింగ్ ప్లస్ డే ఇన్ మై లైఫ్లో యాడ్ చేసుకోవచ్చు కాబట్టి, సో ఈరోజు నేను మీకు సండే రోజు ఏం కుక్ చేశాను ఇంట్లో అని చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం బగారా రైస్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ని పెట్టుకోవాలి. దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మసాలాలు వేసుకోవాలి. ఇక్కడ స్టార్ ఇంగ్రీడియంట్ ఆ ఫ్లవర్. మిక్స్ చేసుకున్నాలి. ఇప్పుడు ఒక ఆనియన్, పచ్చిమిర్చి ఇవి 2 వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆయిల్ ఇంకా పచ్చిమిర్చి తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ కంపల్సరీ. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక 5 minutes తర్వాత మళ్ళీ తీసి బగారా రైస్కి మనం కావాలంటే ఏ వెజిటబుల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆలు, కొత్తిమీర, పుదీనా ఇవి మాత్రమే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే క్యారెట్, బీన్స్ అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. క్లోజ్ చేసుకోవాలి లిడ్. మళ్ళీ ఒక 5 minutes తర్వాత మిక్స్ చేసుకొని ఆలూని కట్ చేసి కుక్ అయిందా లేదా చూసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి కలపాలి, కొంచెం పచ్చివాసన పోవడానికి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి. బగారా రైస్ పర్ఫెక్ట్గా రావాలంటే ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నాకు సరిపడా వాటర్ వేసుకున్నాను. దాని తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చూసుకోండి. నాకు 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. కలిపి మూత పెట్టండి. తర్వాత ఒక 10 minutes తర్వాత బాయిల్ అయింది, వాటర్ అన్నీ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్నాం. ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి. ఒక 10-15 minutes తర్వాత మళ్ళీ ఒకసారి తీసి ఒక రౌండ్ కలపాలి. అండ్ లాస్ట్లో అన్నం అయిందా లేదా అని చెక్ చేసుకొని క్లోజ్ చేసేసుకుంటే బగారా రైస్ రెడీ. ఇప్పుడు గ్రీన్ చికెన్ కర్రీ స్టార్ట్ చేసాం. బౌల్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను. కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మనకి గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఆనియన్స్ ఎక్కువ ఉండాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో రావడానికి అండ్ తొందరగా కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం చేసేది గ్రీన్ చికెన్ కాబట్టి దానికి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఇక్కడ మన ఆనియన్ బ్రౌన్ అయిపోయింది. ఒకసారి కలిపిన తర్వాత దాంట్లో 1 స్పూన్ పసుపు వేసుకొని కలపండి.
అండ్ నెక్స్ట్ ఇస్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో యాక్చువల్లీ ఇప్పుడు గ్రౌండ్ చేసి వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్. నాన్ వెజ్లో ఎంత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. అండ్ మన చికెన్ యాడ్ చేసుకున్నాం, కలిపి లిడ్ క్లోజ్ చేసి ఒక 10 minutes పక్కకు పెట్టాలి. చికెన్ యాక్చువల్లీ తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఎక్కువ టైం ఏం తీసుకోదు. నౌ ఇప్పుడు చికెన్ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో ఇందాక మిక్సీ చేసుకున్నామో దాన్ని వేసి కలుపుదాం. యాక్చువల్లీ పచ్చిమిర్చి ఎక్కువ తింటే అందరికీ పడదు కాబట్టి నేను పచ్చిమిర్చి అనేది తక్కువ వేసుకున్నాను. మీరు కూడా దాన్ని తగ్గట్టు చూసి వేసుకోండి. ఒక 2 minutes అలా కుక్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. నేను ఇందాకే చెప్పాను కదా, పచ్చిమిర్చి ఎక్కువ తినని వాళ్ళకి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు కారం, ఇంకా ఉప్పు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, మరీ ఎక్కువ వేసుకోవద్దు. కలిపి పక్కన పెట్టేసి 2 minutes అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్, యాక్చువల్లీ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటారు అందరూ. నేను ఇక్కడ మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి పెరుగు యాడ్ చేసుకున్నాను. సో ఫైనలీ మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈరోజు నేను ఏం చేశానో చూసారు కదా, బగారా రైస్ అండ్ గ్రీన్ చికెన్. సో టేస్ట్ అయితే బాగుంది. అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తామని చెప్పి. డూ ఫాలో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.